డూ యూ ఫీల్ ద రియల్ ఫ్రీడమ్? సినిమా అయిన మహా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వెల్కమ్ టు మండే టెస్ట్. మండే టెస్ట్ అంటే ఏమిటో మనకు ఐడియా ఉంది. వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమా, ఒక్కోసారి పండగ సీజన్ కలిసి వస్తే వీక్ డే లో కూడా రిలీజ్ అయిన సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమవ్వచ్చు అనేది తొలి మండే రోజు వచ్చే కలెక్షన్ లో డిసైడ్ చేస్తాయి. సో ప్రతి మండే కూడా అంతకు ముందు వారం రిలీజ్ అయిన సినిమాకి ఓ టెస్టే. ఆ టెస్ట్ లో పాస్ అయితే పాస్ అయినట్టు, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు అనుకోవాలి. ఈ వారం మండే టెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన మూవీ సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్. నా ఉద్దేశం అయితే ఈ మండే టెస్ట్ లో తెలుగు సినిమాల గురించి మాత్రమే మాట్లాడాలి అనుకున్నా, కానీ సిచ్యువేషన్ సపోర్ట్ చేయట్లా. లాస్ట్ వీక్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సుల్తాన్ ప్రభావమే ఎక్కువగా కనిపించింది. గడిచిన 2 వారాల్లో విడుదలైన తెలుగు సినిమాలన్నీ కూడా వాటి గురించి మాట్లాడుకునేందుకు ఎటువంటి విశేషాలని క్రియేట్ చేయలేకపోయాయి. అన్ని సినిమాలు కూడా వచ్చాం గోవిందా వెళ్ళాం గోవిందా అన్నట్టే ప్రవర్తించాయి తప్ప ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశం అయితే తీసుకోలేదు. ఈ అవకాశాన్ని మల్టీప్లెక్స్ లో సుల్తాన్ చాలా బాగా వాడేసుకున్నాడు. నాని జెంటిల్మెన్ థర్డ్ వీక్ లో అనుకున్నంత ప్రభావాన్ని చూపించలేదనే మాట్లాడుకోవాలి. బీసీ సెంటర్స్ ఆడియన్స్ ని మాత్రం ఇంకా బిచ్చగాడే ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. పరిస్థితి ఇలా ఉంది కాబట్టి ఈ వారం మండే టెస్ట్ లో సుల్తాన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. యాక్చువల్ గా సుల్తాన్ రివ్యూనే చెప్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ వీక్ హెల్త్ సపోర్ట్ చేయలేదు, గొంతు బాలేదు, అందుకోసమే రివ్యూ చేయలేకపోయాను. బ్రీఫ్ గా సినిమా రివ్యూతో మొదలు పెట్టి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, మండే టెస్ట్ అన్ని చూద్దాం. సుల్తాన్ సినిమాకి సంబంధించి రంజాన్ స్పెషల్ గా విడుదలైన సుల్తాన్ ఫస్ట్ రోజు నుంచే బీభత్సమైన పాజిటివ్ టాక్ ని తీసుకుంది. బేసిక్ గా ఇప్పుడు సల్మాన్ సినిమా అంటేనే అదో బాక్స్ ఆఫీస్ జాతర అయిపోయింది. 100 కోట్లని అలా ఈజీగా కలెక్ట్ చేసి పక్కనేస్తున్నాడు. వరుసగా ఈ సుల్తాన్ 10వ సినిమా అంట ఆయన 100 కోట్లు కలెక్ట్ చేసి పడేసిన సినిమా. సల్మాన్ మ్యాజిక్ బాలీవుడ్ మాస్ ఆడియన్స్ మీద చాలా శక్తివంతంగా ఉంది. తనని అభిమానించే వాళ్ళు తన నుండి ఏం కోరుకుంటారో దాన్ని ఆసక్తికరంగా అందిస్తూ హిట్ మీద హిట్లు కొట్టుకుంటూ వస్తున్నాడు సల్మాన్. కొన్ని వైవిధ్యమైన కథలను ఎంచుకున్నప్పటికీ ఎక్కువగా ఫన్ తోనే తన అభిమానించే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని చూస్తా వచ్చాడు సల్మాన్. అలాంటి ఆలోచనకి ఈ సుల్తాన్ పూర్తి భిన్నమైన సినిమా. సుల్తాన్ సినిమాలోనే ఓ డైలాగ్ ఉంటది. హీరోయిన్ ఓ సిచ్యువేషన్ లో సల్మాన్ ని ఇంత పెద్ద బాడీ వేసుకుని జోకర్ లా బిహేవ్ చేస్తున్నావు, నీకంటూ లైఫ్ లో ఓ లక్ష్యం అంటూ లేదు అని తిట్టింది. ఆ తర్వాత సుల్తాన్ రియలైజ్ అయ్యి ఛాంపియన్ అవుతాడు. అలానే రియాలిటీలోకి వచ్చి చూసుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు తను పెంచిన కండలతో ఏం చేశాడు, కామెడీ చేస్తా వస్తున్నాడు. అతనికి మాత్రమే ప్రత్యేకమైన పవర్ఫుల్ మజిల్డ్ బాడీ, ఇంటర్నల్ గా అతనిలో ఉన్న టాలెంట్ కి సరిగ్గా పరీక్ష పెట్టే సినిమా ఇప్పటి వరకు పడలేదన్నదే నా ఫీలింగ్. ఆ కొరతని ఈ సుల్తాన్ తీర్చింది అనిపించింది నాకు ఈ సినిమా చూసిన తర్వాత. నిజంగా సల్మాన్ ఈ సినిమాలో నిఖార్సైన పాత్రలో కనిపించాడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేసి మెప్పించాడు. సుల్తాన్ అనే కుస్తీ పహిల్వాన్ లైఫ్ జర్నీ ఈ సినిమా. ఆ జర్నీలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్నిటిని కూడా సల్మాన్ ఖాన్ క్యారీ చేసిన విధానం వండర్ఫుల్. పహిల్వాన్ గా సల్మాన్ చేసిన ఫైట్స్ అన్ని కూడా మామూలు ఉత్సాహం తెప్పించే ఆడియన్స్ కి. కొన్ని పట్లు పట్టాడు కుస్తీలో, అసలు ఆ పట్లు చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఒక మూమెంట్ ఉంటది, అవతల ఫైటర్ ని కింద పడేసి అతని మీద నుంచి కిందకు దూకి కింద పడి లేసి ఒక కాలి మీద నుంచి మీసం మెలేస్తాడు. ఆ షాట్ ఉంటది ఫెంటాస్టిక్. అసలు సల్మాన్ ని అలా మీసం మెలేస్తున్నప్పుడు చూస్తే అబ్బో ఓ రకమైన ఫీలింగ్ రాదు. అదే అని కాదు, చాలా మూమెంట్స్ ఉన్నాయి. ఒక కుస్తీ పెహల్వాన్ గా సల్మాన్ ఈ సినిమాలో బీభత్సంగా ఎంటర్టైన్ చేశాడని చెప్పుకోవాలి. మేజర్ హైలైట్ ఈ సినిమాకి సంబంధించి సల్మానే. సల్మాన్ తర్వాత మాట్లాడుకోవాల్సింది ఈ సినిమాలో ఉన్న పాటల గురించి. విశాల్ శేఖర్ సూపర్ గా కంపోజ్ చేశారు ఈ సినిమాలోని పాటల్ని. అన్ని పాటలు కూడా బాగా ఎంటర్టైన్ చేశాయని చెప్పుకోవాలి. సుల్తాన్ సినిమాకి సంబంధించి సల్మాన్ ఖాన్ సాంగ్స్ ఆడియన్స్ ఖర్చు పెట్టే డబ్బులకి సాటిస్ఫాక్షన్ అందించేస్తాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి చూసుకుంటే సుల్తాన్ కథ అయితే నాకు పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించలేదు. బేసిక్ గా లవ్ స్టోరీ. అనుష్క శర్మని తప్పు పట్టడానికి లేదు, ఆవిడ ఆ క్యారెక్టర్ కి ఎంత చేయాలో చాలా బాగా చేసిందని చెప్పుకోవాలి. కానీ కథలో కొన్ని లాజిక్లు మిస్ అయినాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ విడిపోవడానికి చూపెట్టిన కారణం కరెక్ట్ గా అనిపించలేదు. అలాగే మళ్ళీ వాళ్ళిద్దరూ కలవటానికి క్రియేట్ చేసిన పరిస్థితులు కూడా కన్విన్సింగ్ అనిపించలేదు. అలా కొన్ని సంగతులు ఉన్నాయి. కాకపోతే వాటి గురించి సీరియస్ గా ఆలోచించే అవకాశాన్ని దర్శకుడు ఇవ్వలేదు. స్మార్ట్ గా సినిమాలో జనాలు ఎంటర్టైన్ అవడానికి అవసరమైన చాలా అంశాలను పుష్కలంగా పెట్టేశాడు. సో నెగిటివ్ గా అనిపించే అంశాలను పట్టించుకోకుండా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అంశాలని వెంటేసుకుని వెళ్ళిపోతారు సినిమా చూసిన తర్వాత. అలా సుల్తాన్ జనాలకి నచ్చేయడం ఖాయం. ఆల్రెడీ నచ్చేశాడు. ఆ విషయం బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనపడతా ఉంది. కలెక్షన్ల ప్రళయంలా ఉంది. ముఖ్యంగా 5 రోజుల లాంగ్ వీకెండ్ లో సల్మాన్ చేసిన బీభత్సం అంతా ఇంత కాదు. ఈ 5 రోజుల్లో ఇండియాలోనే ఏ రోజు కూడా 30 కోట్లకి తగ్గలేదు సినిమా కలెక్షన్ లో. బుధవారం నుంచి ఆదివారం వరకే ఈ సినిమా 180 కోట్లు కేవలం ఇండియాలో మాత్రమే వసూలు చేసి పక్కనేసింది. ఓవర్సీస్ లో ఇంకో 90 కోటి. మొత్తంగా తొలి 5 రోజుల్లోనే సుల్తాన్ ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టాడు. తొలి మండే రోజు కూడా సుల్తాన్ తన సత్తాని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెట్టడం కనిపించింది. బ్లాక్ బస్టర్ ఫిగర్స్ తో మండే టెస్ట్ ని సుల్తాన్ అవలేలగా ఛేదించేశాడు. 7 రోజుల్లో సుల్తాన్ ఇండియా వరకు 200 కోట్ల
క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే 300 కోట్ల మార్క్ ను దాటేశాడు. ఫుల్ రన్ మీద ఈ సినిమా 600 కోట్ల మార్క్ ని టచ్ చేసిద్ది ప్రపంచవ్యాప్తంగా అనేసి ట్రేడ్ అభిప్రాయపడతా ఉంది. ప్రస్తుతానికైతే బాక్సాఫీస్ దగ్గర సుల్తాన్ ప్రపంచనానికి అడ్డుకట్ట వేసే సినిమాలు ఆగస్టు వరకు లేవని చెప్పుకోవాలి. సో సుల్తాన్ దండయాత్ర మరో 2 వారాల పాటు సాఫీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చి బజరంగి భాయిజాన్ తో బీభత్సమే సృష్టించాడు సల్మాన్. ఈసారి కూడా జూలైలో తన సత్తాన్ని చాటుతున్నాడు. బాలీవుడ్ జనాలు చేస్తున్న గోలని పరిశీలనలోకి తీసుకుని చూస్తే సుల్తాన్ ఇప్పటి వరకు 35 కొత్త రికార్డులను క్రియేట్ చేశాడని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో, ఇంకెంత గొప్పగా వసూళ్లు రాబడతాడో. వచ్చే వారం మరో సినిమా మండే టెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.